తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏతో పాటుగా టీవీకే విజయ్కు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. అయితే మహిళలకు ఒక గుడ్ న్యూస్ చెప్పిందనుకోవాలి ముఖ్యమంత్రి స్టాలిన్ సర్కార్. కలెంగర్ పథకం అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు ముఖ్యమంత్రి స్టాలిన్. అయితే ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,30,00,000 మంది మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్నారు. ప్రధానంగా ఫిబ్రవరి, మార్చ్, అదేవిధంగా ఏప్రిల్ నెలల్లో మహిళలకు ఇవ్వాల్సినటువంటి 3,000 రూపాయలకు అదనంగా సమ్మర్ స్పెషల్ కింద మరో 2,000 రూపాయలను కలిపి జమ చేయబోతున్నారు. అయితే మహిళలకు ఆర్థిక మద్దతుతో పాటుగా సంక్షేమం, మహిళా సాధికారిత, స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. అయితే తమ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్నటువంటి సాయాన్ని 2,000కు పెంచుతామన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. అయితే ఇదిలా ఉంటే స్టాలిన్ యొక్క వ్యూహంతో అటు డిఎంకేతో పాటుగా ఇటువైపు టీవీకే విజయ్ కూడా ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. బహిరంగంగా స్టాలిన్ ఓట్లను కొంటున్నారంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే ఈ నిర్ణయం ఉందో ఈ ప్రతిపక్షాలకు ఎంతవరకు ఎదురు దెబ్బ అనుకోవాలి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? తమిళనాడులో రాబోయే రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. మరి 2 నుంచి 3 నెలలలోపు ఏప్రిల్ మాసంలో తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయంటూ ఇప్పటికే ఒక ప్రాథమిక సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా తమిళనాడులో కలెంగర్ పథకం కింద దాదాపు మహిళలకు 1,000 రూపాయలు ప్రతి నెల అకౌంట్ లో జమ చేస్తున్నారు. ఈ పథకాన్ని రాబోయే మార్చి, ఏప్రిల్ నెలలో కూడా ఒకేసారి 3,000 నెల 1,000 రూపాయలు చొప్పున 3,000 రూపాయలు, మరోపక్క తమిళ వేసవి సందర్భంగా మరో 2,000 రూపాయలు అదనంగా ఏకంగా మహిళల ఖాతాలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దాదాపు 5,000 రూపాయలు స్టాలిన్ ప్రభుత్వం మహిళల ఖాతాలో జమ చేసింది. దాదాపు 1,31,00,000 మంది మహిళలకు ఇది ఒక పెద్ద కానుక అని చెప్పచ్చు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక బిగ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. అటు ఎన్డీఏ కూటమిని, తమిళనాడులో ఎన్డీఏ కూటమిని ఓడించడానికి స్టాలిన్ ఒక సూపర్ స్కెచ్ చేశారని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో, ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ ఎన్నికలకు ముందు మహిళల ఖాతాలో దాదాపు 10,000 రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం జమ చేసింది. ఆ 10,000 రూపాయలు జమ చేయడంతో బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించింది. ఎన్డీఏ దాదాపు 3 రాష్ట్రాల్లో, అటు మహారాష్ట్ర, ఇటు బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఈ సూపర్ పిక్చర్, ఈ మహిళలకు ఈ సూపర్ పథకాన్ని అమలు చేసి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ తమిళనాడులో ఏదైతే బీజేపీ ఇటు పళనిస్వామి, ఏదైతే అన్నాడీఎంకేకి సంబంధించిన పళనిస్వామి ఇద్దరూ కలిసి, 2 పార్టీల కూటమిలు కలిసి స్టాలిన్ డిఎంకే ప్రభుత్వాన్ని దించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క టీవీకే అధినేత కూడా ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టీవీకే అధినేత ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలు మేము పెట్టము, సంక్షేమ కార్యక్రమాలకు టీవీకే దూరంగా ఉంటుందంటూ విజయ్ ఇప్పటికే ప్రకటన చేశారు. ఓవరాల్ గా మనం తమిళ ఎన్నికలను మనం గమనించినప్పుడు ఇది ఒక బిగ్ చేంజర్, గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో డిఎంకేని ఓడించడానికి జతకట్టిన అన్నాడీఎంకే బీజేపీకి ఇది ఒక గట్టి శాఖ అని చెప్పొచ్చు. సిరాజ్. ఎస్ కిరణ్, ఆల్మోస్ట్ మనం గత ఎన్నికల్లో ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టో ప్రకటించడం, ఎన్నికల్లో గెలుపొందితే టీవీలు ఇస్తాం, మిక్సీలు ఇస్తాం, ఇలాంటి భారీ స్థాయి హామీల్లోనే తమిళనాడు ప్రభుత్వంలో, మరి ముఖ్యంగా తమిళనాడు రాజకీయ పార్టీలో కనిపిస్తుండేటువంటి వైరం మనం చూసాం. కానీ ఇప్పుడు ఎన్నికలకి ముందే ఇంత భారీ మొత్తంలో ఆర్థిక బదలాయింపు అంటే కొంతవరకు తమిళనాడు ఆర్థిక వ్యవస్థతో పాటుగా ఓటర్ల మీద మరీ ముఖ్యంగా ప్రభావం పడేటువంటి అవకాశం లేదా? సిరాజ్, తమిళనాడు రాష్ట్రమే ఒక సంక్షేమ కార్యక్రమాలకు పునాది. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మనం గతంలో ఉన్న జయలలితను కానీ, గతంలో ఉన్న కరుణానిధి ప్రభుత్వాలను మనం గమనించినప్పుడు టీవీలు, మిక్సీలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఇలా వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత తమిళనాడు రాష్ట్రానికి ఉంది. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఇచ్చే సంక్షేమ పథకాలను చూసి పక్కన ఉన్న రాష్ట్రాలు, ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు, అటు తమిళనాడుతో పాటు ఇటు కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ రాష్ట్రాల సంక్షేమ పథకాలకు కూడా పునాది తమిళనాడులో పడిందని మనం స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇస్తేనే ఎన్నికలు గెలవమనే నానుడి మొదటి వచ్చింది. జయలలిత, ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత గెలిచిన సందర్భం అలాగే ఉంది. తర్వాత కరుణానిధి, తర్వాత ఏదైతే 2021 అధికారంలోకి వచ్చిన స్టాలిన్ కూడా మహిళలకు ఎన్నో ఉచిత పథకాలు ప్రకటించి అధికారంలోకి రావడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అటు అన్నాడీఎంకే మేనిఫెస్టోను కూడా మనం గమనించినప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు పురుషులకు ఉచిత ప్రయాణం హామీ కూడా ఇవ్వడం జరిగింది. మహిళలకు నెలకు 2,000 రూపాయల అకౌంట్ లో వేస్తామంటూ అటు పళనిస్వామి కూడా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఇక్కడ 2 పార్టీలు, 2 కూటమిలను మనం ఒకసారి గమనించినప్పుడు కేవలం సంక్షేమ పథకాలు ఆధారంగానే తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వాలు అవి నిరూపించాయి. ప్రస్తుతం కూడా ఏదైతే 2021లో జరిగిన
2021లో జరిగిన ఎన్నికలను మనం గమనించాం. ఇప్పుడు ప్రస్తుతం జరగబోతున్న 2026లో జరగబోతున్న ఎన్నికలను కూడా మనం పరిశీలించినప్పుడు పార్టీలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలనే నమ్ముకున్నాయి. కేవలం సంక్షేమం ఏదైతే మహిళల ఓట్లు కూడా ఆయా రాష్ట్రాల్లో కీలకంగా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో కూడా 1,31,00,000 మంది మహిళల అకౌంట్లో ఏకంగా ఒకేసారి 5,000 మొత్తం జమ చేయడంలో ఇది తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక మలుపు. ఎందుకంటే ఇది ఎన్నికలకు ముందు బిగ్ గేమ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం మహిళల అకౌంట్లో 5,000 రూపాయలు జమ చేసే ఛాన్సే లేదు. ఇప్పుడు జమ చేసే సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకుందంటూ చాలా విమర్శలు చేశారు. ఆ విమర్శలు కూడా మనం చూసాం. రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు లేకోకుండా ఏ రాష్ట్ర మేనిఫెస్టో ఉండే అవకాశం కూడా దాదాపు లేవని చెప్పొచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మీరు చెప్పినట్లుగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ మాత్రం పూర్తి స్థాయిలో తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నికలకు ఒక గేమ్ చేంజర్గా ఈ పథకం నిలవబోతుంది. ఎందుకంటే ఎన్డీఏతో పాటుగా టీవీకి విజయ్కి ఒక షాక్ ఇచ్చేటువంటి భారీ పథకంగానే చెప్పుకోవాలి. మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి స్టాలిన్. కలింగర్ పథకం అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ సర్కార్. అయితే 1 కాదు 2 కాదు, ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,30,00,000 మంది అంటే ఒకేసారి చెప్పుకోవాలంటే ఒక భారీ మొత్తంలో ఆర్థిక నగదు బదిలింపు పథకంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. మరి ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో మహిళలకు ఇవ్వాల్సినటువంటి 3,000కు అదనంగా సమ్మర్ స్పెషల్ కింద మరో 2,000 రూపాయలు కూడా కలిపి జమ చేయబోతున్నారు. మహిళలకి ఆర్థిక మద్దతు, అదేవిధంగా సంక్షేమం, మహిళా సాధికారిత, స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యమని తమిళనాడు స్టాలిన్ సర్కార్ మాత్రం ప్రధానంగా ఈ సిద్ధాంతాలు చెప్తూ ఉన్నారు. అయితే తమ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం ఇప్పుడున్నటువంటి సహాయాన్ని మరో 2,000కు పెంచుతామన్నారు తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం. అయితే స్టాలిన్ యొక్క ఈ వ్యూహం మాత్రం డిఎంకేతో పాటుగా టీవీకే విజయ్ కూడా ఒక భారీగా ఎదురుదెప్పని చెప్పుకోవాలి. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇస్తున్నటువంటి భారీ స్థాయిలో ఈ ఆర్థిక సహాయం మాత్రం మహిళా ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసేటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. సో బహిరంగంగానే స్టాలిన్ ఓట్లను కొంటున్నారంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.